హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ తోటి రోజ్మెరీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను. ముందైతే హాట్ వాటర్ గ్యాస్ మీద పెట్టేసుకొని రోజ్మెరీ లీవ్స్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఫస్ట్ అయితే రోజ్మెరీ లీవ్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది, అంతే అండి. చాలా అవైలబుల్గా ఉంది. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో, పర్పుల్లో అన్నిట్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే దీన్ని నేను పర్చేస్ చేసుకొని 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ గ్యాస్ పైన వాటర్ పెట్టున్నాను నేను. చూడండి, ఈ విధంగా వీటిని తీసుకొని చెక్ చేస్తున్నాను. ఇవి చాలా డ్రై అయిపోయాయా, ఎలా ఉన్నాయని చెప్పేసి. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. డ్రై వాటిలో కూడా ఫ్రెష్, ఇవి కొంచెం పాడైపోయినాయి అని తెలుస్తుంది నాకైతే. నేను ఎందుకంటే బ్యూటీ పార్లర్లో కోర్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వీటి గురించి నాకు ముందే తెలుసు అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ మధ్య చాలా ప్రోడక్ట్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారనమాట. బట్ ఆ ప్రోడక్ట్ మనం కొని వాడాలంటే మినిమం 590 రూపీస్, జస్ట్ 1 మంత్ యూజ్ చేయాలంట దాన్ని, ఇంకా 1 మంత్. బట్ 590 రూపీస్ పెట్టే అవసరం లేదండి. కొంతమంది అయితే 1000 రూపీస్ కూడా అమ్ముతున్నారు. సో నేనైతే అసలు నమ్మను. సో నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడైతే పెట్టేసుకొని 2 స్పూన్స్ వేసేసాను. ఇప్పుడైతే అలోవెరా తీసుకుంటున్నాను, ఒరిజినల్ అలోవెరా. దీన్ని మంచిగా సైడ్స్వి మనం ముళ్ళు అంతా కట్ చేసేసి మధ్యలో నుంచి జెల్ తీద్దాం. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేయాలి, ఎందుకంటే దాంట్లో నుంచి ఒక గ్రీన్ కెమికల్ వస్తుంది, అది మన హెయిర్కి మంచిది కాదనమాట. వాష్ చేసేసి ఫ్రంట్ నేను కట్ చేసేసాను. సో ఇప్పుడైతే సైడ్ నుంచి మనం ముళ్ళంతా కట్ చేసేసి ఫ్రంట్లో ఉన్న అలోవెరా జెల్ని కోమ్తోటి నేను తీస్తాను. ఏ విధంగా తీస్తానని చెప్పేసి ఒకసారి చూపిస్తాను, చూడండి. అండ్ ఆల్సో చాలామంది 1 మంత్ యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. ఇదైతే నేను నమ్మను ఫ్రెండ్స్. డైలీ ఎవ్వరూ స్ప్రే చేసుకోరు. జస్ట్ వాళ్ళు ఏదో నాకు తెలిసి ప్రమోషన్ చేస్తున్నారు. అది ఓకే, ప్రమోషన్ చేసుకోనియండి. బట్ ఏమైతే రిజల్ట్ ఉందో అదే చెప్పాలి. ఏ ప్రోడక్ట్ అయినా మనము 3 మంత్స్ మినిమం యూజ్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. సో ప్రమోషన్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ప్రమోషన్ చేసుకోండి, నో ప్రాబ్లం, అది మీ పర్సనల్. బట్ ఏమంటే రిజల్ట్ ఏదైతే ఉందో అదే చెప్పండి. మాకు ఇక్కడ బేబీ హెయిర్ పెరిగిపోయింది, ఇంత పొడుగైంది, అంత పొడుగైంది అని చెప్పొద్దు. ఏ ప్రోడక్ట్ వాడినా 3 మంత్స్ వాడండి, మినిమం 3 మంత్స్. అప్పుడే రిజల్ట్ తెలుస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా సరే, నేను 100% చెప్తున్నాను. ఏ ప్రోడక్ట్ అయినా 3 మంత్స్ వాడిన తర్వాతే మనకు రిజల్ట్ తెలుస్తుంది. 1 మంత్లో రిజల్ట్ అంత కన్ఫామ్గా తెలియదు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, బట్ హెయిర్ అయితే అమాంతం పెరిగిపోదండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి, రోజ్మెరీ వాటర్కి 590 రూపీస్ పెట్టే అంత అయితే నేను సజెస్ట్ చేయను ఎవరికైనా. ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఎంత టైం పడుతుందండి? జస్ట్ 20 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టదు. ఓకేనా. 15 మినిట్స్ వాటర్లో మనం మంచిగా బాయిల్ చేసేసి, ఒక 2 గ్లాస్ వాటర్ 1 గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేయండి. చేసేసి దాన్ని చల్లారిన తర్వాత దాంట్లో విటమిన్ క్యాప్సూల్ కానీ, ఒరిజినల్ అలోవెరా కానీ, ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు ఓన్గా చేసుకోండి. తక్కువ ప్రైస్లో అయిపోతుంది. 590 రూపీస్ ఎక్కడ, జస్ట్ 100 రూపీస్కి తీసుకొని మనం 2 ఇయర్స్ వరకు కూడా వాడచ్చు. అంత ప్రొడక్ట్ ఇస్తున్నారు రోజ్మెరీ లీవ్స్. చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. బట్ రోజ్మెరీ లీవ్స్ వాటర్ని స్టోర్ చేయడానికి కంపల్సరీ వాళ్ళు కెమికల్ అన్నది యూజ్ చేస్తారు. ఎందుకంటే అది మనం ప్రోడక్ట్ తయారు చేయగానే సేల్ అయిపోదు కదా, దాన్ని పాపులర్ చేయాలి, ప్రమోట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతటికి మినిమం 1 ఇయర్, అట్లీస్ట్ 6 మంత్స్ అన్నా పడుతుంది. బట్ ఆ 6 మంత్స్ అయినా అది స్టోర్ ఉండడానికి కంపల్సరీ వాళ్ళు కెమికల్ యూజ్ చేస్తారు. ఆ కెమికల్ కూడా మన హెయిర్కి మంచిది కాదు. ఫస్ట్ వాడినప్పుడు బాగున్నా మనం అది స్టాప్ చేసిన తర్వాత రియాక్ట్ అవుతుంది. సో ఏదైనా సరే మీరు న్యాచురల్గా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కాస్ట్ పెట్టి హెయిర్కి ప్రొడక్ట్స్, ఆయిల్స్ కానీ, సిరమ్స్ కానీ ఏవి వాడొద్దండి. తక్కువ ప్రైస్లో మన ఇంట్లో దొరికే వాటితోటి మన హెయిర్ని చాలా బాగా పెంచుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే రోజ్మెరీ లీవ్స్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ డైలీ పెట్టాలని అవసరం లేదు. వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ యూజ్ చేయండి. జస్ట్ వాటరే కదా, మన హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా ఒకసారి అలా లైట్గా తుడిచేసుకొని 1 మగ్గు నిండా తయారు చేసుకొని అయినా సరే ఫుల్ హెయిర్కి మనం ఇలా పోసేసుకొని దాన్ని అలా వదిలేస్తే బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు, మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా హెయిర్ వాష్ చేసే అవసరం కూడా లేదు. వీక్లో 3 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి, మంచి రిజల్ట్ చూస్తారు. బట్ దయచేసి ఆ 590 రూపీస్, 650, 750 అని రోజ్మెరీ లీవ్స్ స్ప్రేస్ సేల్ చేస్తున్నారు. అవైతే కొనుక్కోకండి, మోసపోకండి. కొన్న తర్వాత కంపల్సరీ ఫీల్ అవుతారు, అరే ఇంత మనీ పెట్టానే నేను అని. నేను నిజంగా చెప్తున్నాను. ఆల్రెడీ మా సిస్టర్ తీసుకొని యూజ్ చేశారు. ఏమంటే ఏమి రిజల్ట్ లేదు. తీసుకున్న తర్వాత ఫీల్ అయ్యేకంటే తీసుకునే ముందే ఏదన్నా ప్రోడక్ట్ వాడాలన్నప్పుడు సోషల్ మీడియా మన చేతుల్లోనే ఉంది, యూట్యూబ్. సో వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి ఆ ప్రోడక్ట్ గురించి. చాలామంది ఎక్కువ అమౌంట్ పే చేసి ప్రమోట్ చేయించుకుంటారు. బట్
వాటి గురించి రియల్ రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరో కొంతమంది వీడియోస్ మీరు ఫాలో అవుతుంటారు కదా, మీరు నమ్మి వాళ్ళ వీడియోస్లో చూడండి ఈ ఈ ప్రోడక్ట్ గురించి ఎవరన్నా వీడియో చేసున్నారా అని. చేసుంటే మీకు కొంతమందికి పడుతుంది ప్రోడక్ట్, చాలా బాగా పడుతుంది, కొంతమందికి పడదు. సో బట్ ఇంత కాస్ట్ పెట్టి మనం ఆ ప్రోడక్ట్ వాడే అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ గురించి అయితే డీటెయిలింగ్గా చెప్పాలని నేను అనుకున్నాను, అందుకే మీతో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే అలోవెరాని మంచిగా కోమ్ తోటి నేను ఫుల్గా అలోవెరా జెల్ని తీసేసాను అనమాట. ఈ విధంగా తీసేసి ఇప్పుడైతే ఒకసారి మనము చూసేద్దాము ఈ రోజ్మెరీ లీవ్స్ వాటర్ ఎలా ఉన్నాయని చెప్పేసి. అవైతే అక్కడ మంచిగా గ్యాస్ పైన మసులుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అలోవెరా జెల్ ఈ విధంగా వచ్చింది నాకు చాలా. ఇప్పుడైతే ఇది స్ట్రెయినర్ సాయంతో మనం రోజ్మెరీ వాటర్ని ఇప్పుడైతే స్ట్రెయినర్ సాయంతో మనం మంచిగా తీసేసుకుందాము. హాట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి, అప్పుడే మనకి అలోవెరా ఈ రోజ్మెరీ లీవ్స్ వాటర్ మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట. మిక్స్ అయినప్పుడు మనకు మంచి ప్రోడక్ట్ తయారవుతుంది. అందులో ఉన్న ప్రోటీన్స్ మొత్తం మనకి అలోవెరాలో కానీ రోజ్మెరీ లీవ్స్లో కానీ మొత్తం మంచిగా మిక్స్ అయ్యి ఒక మంచి కంటెంట్గా తయారవుతుంది. అప్పుడే మనకి రోజ్మెరీ లీవ్స్ వాటర్ కరెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. చల్లారిన తర్వాతనే హెయిర్కి యూస్ చేయాలి. ఇప్పుడు స్ట్రెయినర్ సాయంతో నేను మంచిగా ఈ వాటర్ని తీసేస్తున్నాను, అలోవెరాలో వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా నేను తీసేస్తున్నాను. ఆ రోజ్మెరీ లీవ్స్ని మీరు నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారిగా అందులో ఉన్న ఏమంటారు ప్రోటీన్స్ మొత్తం అయితే రావు మనకి, దాన్ని మళ్ళీ కూడా మనం ఇంకోసారికి యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒక్కసారే బాగా వాడుతున్నాను. అంటే ఒక 20 మినిట్స్ బాయిల్ చేసేటి 30 మినిట్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు మనము. అందులో నుంచి మొత్తం సారం అంతా బయటకు వచ్చిన దాకా బాయిల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నా హెయిర్కి అయితే ఇది సరిపోతుంది. మీ హెయిర్ టచ్చర్ని బట్టి మీరు ఎంత వాడుకోవాలి అన్న క్వాంటిటీ చూసుకోండి. ఇప్పుడైతే అప్లికేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. నేను ఈ విధంగా అప్లై చేసుకుంటానని చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అప్లై చేసుకుంటున్నాను. చాలామంది అయితే హెయిర్ మొత్తం ఇలా బ్యాక్ చేసి పోసేసుకుంటున్నారు, బట్ నేను అలా పోసుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం స్కాల్ఫ్ కవర్ అవ్వదన్నమాట అలా పెట్టుకుంటే. ఇలా కొంచెం కొంచెంగా స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటూ మనం పెడితే మొత్తం ఓవరాల్ స్కాల్ఫ్ అంతా కవర్ అవుతుంది. అండ్ కింద కార్నర్స్ ఎడ్జెస్ అంతా నీట్గా ఆయిల్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవడం వల్ల హెయిర్ అంతా మంచిగా పీల్చుకుంటుంది. రోజ్మెరీ లీవ్స్ అన్నవి ఫుల్ స్కాల్ఫ్ కవర్ అవ్వాలి, అప్పుడే మన స్కాల్ఫ్కి మంచిగా పట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మంచిగా రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కసారిగా అయితే జరగదు. నేను ఇప్పుడు కూడా చెప్పాను, వీక్లీ 3 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ 3 టైమ్స్ చేయడం వల్ల మంచి రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్. డే బై డే అయితే చెయ్యకండి. ఇంకొకటి, రోజు అయితే అస్సలు చేయొద్దు. రోజు చేయడం వల్ల మనకు కోల్డ్ కఫ్ ఇట్లా మన బాడీలో ఫామ్ అవుతుందన్నమాట. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు కంటిన్యూస్గా నేను హెయిర్ వీ చేయడం వల్ల కూడా నా హెల్త్ కొంచెం అప్సెట్ అయింది ఫ్రెండ్స్. మన హెడ్ అన్నది చాలా సెన్సిటివ్ అనమాట. ఎక్కువ వాటర్ మన హెడ్ పైన ఉండకూడదు అనమాట. వీక్లో 2 టైమ్స్ 3 టైమ్స్ మాత్రమే ఏదన్నా యూజ్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకైతే 2 టైమ్సే యూజ్ చేయండి. హెయిర్ వాష్ చేసే ముందు యూజ్ చేయండి. మన హెయిర్తో పాటు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బాగుంటేనే మన హెయిర్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది, బాగుంటుంది. మన హెల్త్ బాగాలేకుండా మన హెయిర్ ఎంత పొడుగున్నా వేస్టేనండి, ఓకేనా ఫ్రెండ్స్. హెల్త్ వెల్త్ రెండు ఇంపార్టెంటే మనకి లైఫ్లో, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే హెయిర్ అంతా నీట్గా నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను, పెద్ద పన్నా ఉన్న కోమ్ తీసుకోండి, మంచిగా కోమ్ చేసుకోండి. నా హెయిర్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గమనించారా? గమనియకపోతే ఒక్కసారి గమనియండి. నేను హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ స్టార్ట్ చేసి మినిమం 2 మంత్స్ అయింది. 2 మంత్స్లో 1.5 మంత్ కంటిన్యూగా చేశాను. 1 మంత్ కంటిన్యూ చేశాను, హాఫ్ మంత్ అప్పుడప్పుడు చేస్తూ వచ్చాను. బట్ నా హెయిర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేను అన్నీ ఒకేసారి చేయడం వల్ల నా హెయిర్కి మంచి ప్రోటీన్ పట్టింది. ఒకటే ప్రోడక్ట్ అయితే మనకు 3 మంత్స్ అలా పడుతుంది. బట్ నేను రొటేట్గా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు రోజ్మెరీ లీవ్స్ కానీ, ఫ్లెక్స్ సీడ్స్ అని, హెన్నా అని, మందారం పేస్ట్ అని ఇలా చెప్పుకుంటూ పోతే హెయిర్వి చేస్తూనే ఉన్నాను. నేను గ్యాప్ అన్నది ఇవ్వలేదు. 1 మంత్ అయితే నాన్ స్టాప్గా చేశాను. 1 మంత్ తర్వాత ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా నేను కొంచెం మధ్యలో ఆపాను. మళ్ళీ 15 డేస్ తర్వాత నా హెల్త్ కొంచెం బాగాలేక మళ్ళీ నేను స్టాప్ చేశాను. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. అలా చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. సో అలా చేయడం వల్ల నా హెయిర్ రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్ చూసి ఇప్పుడు చూడండి నా వీడియోస్. నా హెయిర్ లెంత్ అన్నది మీకు అర్థమవుతుంది.
నార్మల్గా అయితే నేను మెజర్మెంట్ కూడా చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో చూసి నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఫస్ట్ నేను మెజర్మెంట్ చేసుకున్నప్పుడు మేబీ 28 అలా ఉండింది. నేను హెయిర్ కట్ చేసిన తర్వాత మెజర్మెంట్ ఇవి యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడు హెయిర్ గురించి. ఇప్పుడు చూస్తే 36 ఉందండి. సో ఫుల్ పెరగకపోయినా కొంచెం పెరిగినా మనకి అది రిజల్ట్ అన్నట్టే కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ వాల్యూమ్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఇంకొకటి నా హెయిర్ స్టెప్ కట్ ఉండిందనమాట. సో అలానే పెరగడం వల్ల ఒకే లెవెల్లో లేదు నా హెయిర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంతమందికి ఏంటంటే సిజర్ పెట్టడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ ఉండదనమాట. నాకు సిజర్ పెడితే ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉండదు. నేనైతే క్యాండిల్ తోటే కట్ చేసుకొని ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్. క్యాండిల్ కటింగ్ ఎవరికన్నా తెలుసా? పంజాబీస్ ఎక్కువ చేసుకుంటారు. సో ఆ విధంగా కిందంతా రోల్ చేసేసి కోమ్ పెట్టి కింద క్యాండిల్ తోటి అలా కట్ చేసుకుని ఉండేదాన్ని. నాకేంటో తెలీదు, సిజర్ పెడితే నాకు హెయిర్ ఎక్కువ పెరగదు. కొంతమందికి అలా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకో మరి తెలీదు. సిల్వర్ అన్నది కొంతమంది హెయిర్కి సెట్ అవ్వదు. ఇది తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు ఎలా అయినా పట్టించుకుంటారు. తెలియని వాళ్ళు అయ్యో అవునా సిజర్ పెడితే కూడా హెయిర్ పెరగదా అనుకునే వాళ్ళకి ఇది టిప్ అనమాట. అవునండి, ఇది ఉంటుంది ఇలా. తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కొంతమందికి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. పంజాబీస్ వాళ్ళ దాంట్లో ఏంటంటే హెయిర్ కట్ చేస్తే పాపం అంట. అందుకని చెప్పేసి వాళ్ళు క్యాండిల్ తోటే కట్ చేయించుకుంటారు. నేను బ్యూటీ పార్లర్లో ఉన్నప్పుడు సింగపూర్ టౌన్షిప్లో మెంబర్ ఆఫ్ పీపుల్కి నేను చాలా వరకు అదే చేశాను. చాలామంది భయపడేవాళ్ళు క్యాండిల్ తోటి హెయిర్ అంతా కాలిపోతుందేమో కట్ చేసేటప్పుడు అని. చాలా జాగ్రత్తగా ఈజీ ట్రిక్ తోటి నేను కట్ చేసేదాన్ని. సో అలానే నా సెల్ఫ్గా నేను కూడా అలానే చేసుకునేదాన్ని. ఈ మధ్య కొంచెం నాకు మతిమరుపు వచ్చిందండి, ఫ్రాన్క్గా చెప్పాలంటే. ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా మతిమరుపు వచ్చింది. ఆ విధంగా నేను మర్చిపోయాను అనమాట. మర్చిపోయి ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నేను అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను మళ్ళీ. నేను సెలూన్లో నేర్చుకున్నవి, నేను చేసినవి, ప్రొడక్ట్స్ అన్నిటి గురించి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటూ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మీతో షేర్ చేయడం వల్ల నాకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే నేను మళ్ళీ మర్చిపోయినవి అన్నీ గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎవరన్నా ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలామంది డెలివరీ మర్చిపోతూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా యోగా చేయండి. ఎర్లీ మార్నింగ్ ఒక 10 మినిట్స్ అయినా సరే మనం ఏకాగ్రత పెరుగుతుందనమాట. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో వెయిట్ లాస్ వీడియోస్ అడుగుతున్నారు. నేను కూడా డైటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ స్టార్ట్ చేసి ఒక 10 డేస్ అయింది. నేను రిజల్ట్ మీకు డైరెక్ట్గా చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను వీడియోస్ చేయట్లేదు వెయిట్ లాస్ గురించి. అయితే నేను వెయిట్ లాస్ అయిన తర్వాత మీతోటి నేను ఎలా వెయిట్ లాస్కి నేనేమేం చేస్తున్నానో, నా ఫుడ్ డైట్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే హెయిర్కి మొత్తం అప్లై చేసుకున్నాను. నేను స్కాల్ఫ్కి అంతా అప్లై చేసి కార్నర్ వరకు ఎడ్జెస్ వరకు నీట్గా అప్లై చేసుకుంటూ హెయిర్కి రబ్ చేస్తూ కింది వరకు నీట్గా కార్నర్స్ని, ఎడ్జెస్ని, స్ప్లిటెన్స్ ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా మంచిగా నిదానంగా బయట అప్లై చేయండి ఏదైనా ప్రోడక్ట్. హెయిర్ హెన్నా కానీ హెయిర్ సిరమ్స్ కానీ ఏవైనా. ఎందుకంటే ఇంట్లో అప్లై చేయడం వల్ల ఇల్లు పాడవుతుంది, మన హెయిర్ మన క్లాత్ అంతా పాడవడం వల్ల అదో సగం చిరాకు అనమాట. బయట అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది చిన్న చిట్కా అనమాట, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఇంట్లో చేసుకోకండి. ఏ ప్రొడక్ట్స్ వాడినా, ఫేస్ ప్యాక్స్ అయినా సరే బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీ లేని వాళ్ళు వాష్రూమ్లో అయినా అప్లై చేసేసి నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇది అప్లై చేయడమే ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది మనకి. దాంట్లో ఈ కిందంతా క్లీన్ చేయాలంటే ఇంకా డబల్ పనిలాగా అనిపిస్తుంది. అలాంటి ప్లేసెస్లో అయితే ఎలా అయినా మనం వాష్రూమ్కి వెళ్ళడము, స్నానం చేయడం ఉంటుంది కాబట్టి అప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని నేను నీట్గా అప్లై చేసుకొని కొంచెం లైట్గా హెయిర్ వస్తే అది కూడా తీసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నేను నీట్గా అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. రోజ్మెరీ లీవ్స్ చాలా ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్, 50 రూపీస్కి కూడా వస్తున్నాయి అన్నమాట. నేనైతే 1/2 kg తీసుకొని దాన్ని ఇప్పటికీ ఒక 7 టైమ్స్ వరకు వాడున్నాను. చూడండి, వీడియోస్ చేస్తున్నాను. కొన్నిసార్లు వీడియోస్ కూడా తీయలేదు, నేను పర్సనల్గా కూడా కొన్ని చేసుకున్నాను. ఈ విధంగా ఉన్న ప్రోడక్ట్ అంతా మనకి హెయిర్కి అప్లై చేసుకొని మన హెయిర్కి సరిపడినంత అప్లై చేసుకొని ఉన్న ప్రోడక్ట్ అంతా ఎడ్జెస్కి, ఫ్రంట్లో, ఇక్కడ మనకి ఎక్కడైతే కొంచెం ఇక్కడ హెయిర్స్ ఉండవు కదా ఆ ప్లేస్లో అన్నిట్లో నీట్గా అప్లై చేసేసుకొని అలా ఒక 1 అవర్ కుదరకపోతే 45 మినిట్స్
అసలు కుదరని వాళ్ళు జస్ట్ హెయిర్ వాష్ తర్వాత అలా వాటర్ అలా వేసేసుకొని వదిలేసినా సరిపోతుందండి. ఇదేం బ్యాడ్ స్మెల్ రాదు, మంచి అరోమా వస్తుంది, మంచి సిరమ్ స్మెల్ వస్తుందనమాట. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. మనం ఏదో ప్రోడక్ట్ వాడాము అన్న ఫీలింగే రాదు. బట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే అలోవెరా ఇంటి దగ్గర ఉన్నప్పుడే యూజ్ చేయండి, ఒరిజినల్ అలోవెరా యూజ్ చేసినప్పుడు. ఎందుకంటే అది కొంచెం జిగటగా ఉంటుంది కాబట్టి మనకి అది కొంచెం కనిపిస్తుంది అనమాట. అలోవెరా జెల్ యూజ్ చేసేవాళ్ళు ఒరిజినల్ బాక్సెస్లో ఉంటుంది కదా, అది యూజ్ చేసే వాళ్ళైనా సరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు యూజ్ చేయండి. జస్ట్ రోజ్మెరీ లీవ్స్ అయితే అలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా ఎప్పుడైనా అప్లై చేయొచ్చు అనమాట. ఎందుకంటే అది మంచి అరోమా ఉంటుంది, మంచి అంటే మంచి రిజల్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, ఇరిటేషన్ ఉండదు, మనకు కారినా కూడా పెద్ద ఏమి పాడవ్వదు, క్లాత్ కానీ ఏది కూడా అంత రిజల్ట్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను నేను. తప్పకుండా ట్రై చేయండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు. ట్రై చేసి రిజల్ట్ చూసిన వాళ్ళు తప్పకుండా నాతో కామెంట్ కూడా చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే బ్యూటిఫుల్ కమెంట్స్ కోసం. నాకేమన్నా ఇంకా మీరు టిప్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలా అది కూడా నాకు సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను మీ కామెంట్స్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి కాదండి, నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నేను డీటెయిలింగ్గా చెప్పాను. అందులో ఏమన్నా తప్పు ఉంటే నాకు క్షమించండి. ఆ రోజ్మెరీ లీవ్స్ స్ప్రేస్ కొనొద్దు అని కాదు, ఏమంటే అంత అమౌంట్ పెట్టి మనం తీసుకొని వేస్ట్ చేసుకోవద్దు, మనం తక్కువ బడ్జెట్లో ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా అని నా చిన్న అభిప్రాయం. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.